హలో అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? థంబ్నెయిల్ చూసి చాలా సర్ప్రైజ్ అయి ఉంటారు కదా. మేము హౌస్ షిఫ్ట్ అవ్వాలి అని డిసైడ్ అయిన దగ్గర నుంచి హౌస్ షిఫ్టింగ్ అయిపోయే వరకు జస్ట్ 1 వీక్లోనే ఇవన్నీ జరిగాయన్నమాట. జస్ట్ 1 వీక్. ఆ 1 వీక్లో ఇల్లు నేను అసలు ఎలా సెర్చ్ చేశాను, నేను ఎలా షిఫ్ట్ చేశాను అనేది నాకు మాత్రమే తెలుసు. అండ్ ఇల్లు ఎలా షిఫ్ట్ చేయాలి అన్న దాని మీద అయితే నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసిందనమాట. ఐ విల్ షేర్ విత్ యూ ఇన్ అనదర్ వీడియో. బట్ ఇప్పుడైతే అసలు షిఫ్టింగ్ ఏంటి, ఎక్కడికి షిఫ్ట్ చేసాము, ఎందుకు షిఫ్ట్ చేసాము, ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్. నా ప్లాన్ ఏముండే అంటే కొద్దిగా ఎక్కువ టైం ఉంటే మొత్తం డీక్లటర్ చేసేసుకొని ఏవైతే పడేయాలో అవి పడేసి ఏవైతే అవసరమో అవి మాత్రమే కొత్త ఇంటికి తీసుకెళ్ళాలి అనేసి ఉండే. బట్ ఇంత షార్ట్ టైం వల్ల అసలు లాస్ట్ మూమెంట్లో అన్నీ డంప్ చేయాల్సి వచ్చిందనమాట. అదొక్కటే నాకు ఇప్పుడు ఎక్స్ట్రా పని పడిపోయింది. ఆ వీకెండ్ మా అబ్బాయి ఇంట్లో ఉండే. సో నేను చేసిన ఒక మంచి పని ఏంటి అంటే వాడికి ఏవేవైతే అవసరం లేదో అవన్నీ తీసి పక్కన పెట్టమని చెప్పాను. సో వాడి ఒక్కటే కొంచెం డీక్లటర్ అయ్యాయి. వాడికి ఏవైతే పొట్టైపోయిన బట్టలు ఉన్నాయో అవి కూడా తీసేసి అక్కడ పిల్లలకి ఇచ్చేసాను అనమాట. సో ఎందుకంటే షిఫ్టింగ్ టైంలో మా అబ్బాయి లేడు, వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అందుకని వాడి పనులు అయితే అలా అయిపోయాయి. ఆ తర్వాత నా సామాన్ సర్దడం స్టార్ట్ చేశాక నాకు అనిపించింది నాకు ఎంత స్టఫ్ ఉంది అనేసి. యూఎస్లో నేను 5 హౌజెస్ షిఫ్ట్ అయ్యానండి. అన్నీ కూడా 5-6 సూట్ కేసెస్లోనే అనమాట. ఎప్పుడు ఇంత స్టఫ్ లేకుండే. అసలు ఇదంతా చూస్తుంటే షాపింగ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది, కానీ ఆఫ్టర్ దట్ ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలన్నా ఆర్గనైజ్ చేసుకోవాలన్నా చాలా చాలా కష్టం. నాకు అసలు సర్దేటప్పుడు అర్థమైంది ఏంటి ఇదంతా అనేసి. హలో గైస్, సో ఇంత బిజీలో కూడా షూట్ వచ్చింది. సరే ఇంకా వాళ్ళకి ఏవో సేల్స్ ఉండి పిలుస్తారు కదా, సో ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళ్ళాలి. ఐ కాంట్ పోస్ట్పోన్. అందుకే ఇంత బిజీగా ఉన్నా సరే అసలు నాకు లేచే ఓపికే లేకుండే, అయినా సరే వెళ్ళిపోయా. వచ్చిన తర్వాత ఇంకా శారీ కూడా మార్చుకోవాలి, అలానే పడుకున్నాను అనమాట. అమెజాన్లో కొబ్బరికాయ కొట్టడానికి ఈ ప్లేట్ తెప్పించానండి. ఎంత రెంటల్ హోమ్ అయినా కానీ మనం కొడతాం కదా, ఎస్పెషల్లీ ఫస్ట్ డే అట్లా. సో అందుకనే తెప్పించాను అనమాట. ఇంక ఇప్పుడు చేంజ్ చేసుకొని మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేయాలి. అసలు షిఫ్టింగ్ అనేది నేను ఎక్స్పెక్టే చేయలేదు తెలుసా. ఎన్ని పనులు ఉన్నాయి అంటే ఇంకా నేను డస్టింగ్ అనేది ఇక్కడ చేయట్లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో మనం అన్ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు డస్టింగ్ చేసి నీట్గా పెడితే బాగుంటుందిలే, 2 చోట్ల ఎందుకు అనేసి నేను లిటరల్గా చేయట్లేదు. ఎందుకంటే ఇదంతా కూడా డేస్ స్పాన్లో జరుగుతుంది. సో అందుకే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ ఎంత బిజీగా ఉన్నా అనేసి. ఫేస్ కొంచెం బెటర్గా ఎందుకు ఉంది అంటే షూట్ నుంచి రాగానే అన్కాన్షియస్గా కొద్దిసేపు పడుకున్నాను. దట్స్ వై ఐఎమ్ ఫీలింగ్ బెటర్. సో ఇంకా చేంజ్ చేసుకొని పనిలో పడదాం. మా టీవీ డబ్బా నేను డిస్కార్డ్ చేసేసాను, ఎందుకంటే ఇంకా షిఫ్టింగ్ ఐడియా లేదు ఏమీ అనేసి. బట్ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి లక్కీగా వాళ్ళది సేమ్ సైజ్ టీవీ అనమాట, టీవీ డబ్బా తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇంకా సూట్ కేసెస్లో నెమ్మదిగా అన్నీ కూడా వేసేసాను అనమాట. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు కార్టన్స్లో వేసుకుంటారు కదా, సో ముందే మనం ఏవైనా వాల్యుబుల్స్ ఉంటాయి కదా, డాక్యుమెంట్స్ లాంటివి, అవన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనేసి అవన్నీ కూడా నేను సూట్ కేసెస్లో పెట్టుకున్నాను. సో మా మెడికల్ రిపోర్ట్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, వాల్యుబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఇలా ప్యాక్ చేసేసుకుంటే తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు మనకు ఆ హడావుడిలో ఏమీ మిస్ అవ్వకుండా ఉంటాము, ఎస్పెషల్లీ డాక్యుమెంట్స్. సో ఇంకా నెక్స్ట్ డే వాళ్ళు వచ్చేసారండి. మేము చాలా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని మాట్లాడాము. ఫైనల్గా నో బ్రోకర్ వాళ్ళతో బుక్ చేసుకున్నాను అనమాట. వాళ్ళైతే మార్నింగ్ 7 o'clock వచ్చారు. అసలు యాక్చువల్గా వాళ్ళు మాకు ఇచ్చిన స్లాట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2. అసలు ఎలా అవుతుందా అనుకున్నాము, కానీ వాళ్ళు మార్నింగే 7కి వచ్చారు. చాలా కాటన్స్ అయితే తెచ్చుకున్నారు, నీట్గా ప్యాక్ చేశారు. కానీ నో బ్రోకర్ బుక్ చేసుకున్నప్పుడు దాంట్లో చాలా ప్యాకేజెస్ ఉంటాయండి. అంటే ఎలా అంటే నార్మల్గా ప్యాక్ చేయాలా, బబుల్ ర్యాప్తో ప్యాక్ చేయాలా, ఇట్లా ఉంటాయి. ఆ యాడ్ ఆన్స్ అన్నీ మనం తీసుకోవాలన్నమాట. సో మేమైతే అన్ని యాడ్ ఆన్స్ తీసుకున్నాము ఎందుకు వచ్చింది అనేసి. సో మేము షిఫ్ట్ చేసింది హైదరాబాద్ టు హైదరాబాదే, వేరే ఊరు కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నీట్గా ఇలా ప్యాక్ చేసి తీసుకొచ్చారు. మేము వీటన్నిటి కూడా అడిషనల్గా బుక్ చేసుకున్నాము. సో రీజన్ ఫర్ అవర్ షిఫ్టింగ్ ఈజ్ మా హస్బెండ్ ఆఫీస్. మొన్నటి వరకు కొద్దిగా హైబ్రిడ్ అట్లా ఉండేది, కానీ ఇప్పుడు కంపల్సరీగా ఆఫీస్కి వెళ్ళాలి అన్నట్లే ఉందన్నమాట ఎవ్రీడే. సో ఈ టైంలో మా ఇల్లు వచ్చేసి కొంచెం దూరంగా ఉంటుంది తన ఆఫీస్కి. సో
సో ఎవ్రీడే చాలా టైం పట్టేస్తుంది. అండ్ ఆల్సో గ్యాస్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల క్యాబ్ రేట్స్ కానీ ఇవన్నీ పెరిగిపోయాయి. సో దానివల్ల మేమేమనుకున్నామంటే తన ఆఫీస్కి చాలా దగ్గరగా ఉండేలాగా వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే నాకు ఎలాగో ఎవ్రీడే కొత్త కొత్త ఏరియా వెళ్ళాల్సి ఉంటుంది షూట్స్ వల్ల, ఒక పర్టికులర్ ఏరియా అనేది ఉండదు. సో నేను ట్రావెల్ చేసుకోగలను, కానీ తనకి ప్రాబ్లం అవుతుంది ఎవ్రీ డే వెళ్ళాలి ఆఫీస్కి కాబట్టి అనేసి దగ్గరికి షిఫ్ట్ అయ్యామన్నమాట. అండ్ వీళ్ళు వచ్చేసి ఏసీస్ వాళ్ళే తీసి వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారండి. డిష్ వాషర్ కూడా వాళ్ళే తీసేసి ప్యాక్ చేశారు. కానీ డిష్ వాషర్కి ఒక ప్రాబ్లం వచ్చింది కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత. సో ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు. అండ్ మేము ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు నో బ్రోకర్లో, బట్ మేమైతే తీసుకున్నాము. కానీ ఒకటి నాకు నచ్చలేదు, ఏసీ వాళ్ళండి మొత్తం 3 ఏసీస్కి కలిపి 6200 ఎక్స్ట్రా అడిగారు. ఎందుకంటే ఏసీస్ అంట తీసేటప్పుడు నట్స్ అన్ని పనికిరావంట, 1 టైమే ఉంటాయంట. సో అక్కడికి వెళ్ళాక కొత్త నట్స్ అవన్నీ వేసుకోవాలి అని చెప్పి 6200 తీసుకున్నారు. మాకు ఎలా అంటే ఇంక నిండా మునిగిన తర్వాత ఇంకా చేసేది ఏముంది అన్నట్లుగా మేము తీసేసుకున్నాము. ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ ప్రాబ్లం అయింది. ఇక్కడ ఏసీస్ పెట్టేటప్పుడు కాపర్ వైర్ సరిపోవట్లేదు, మళ్ళీ అడిషనల్గా మనీ కావాలి అనేసి కూడా అడిగారు అనమాట. కొన్ని బాగా అనిపించాయి నో బ్రోకర్లో, కొన్ని అన్వాంటెడ్గా యాడ్ చేశారు అనిపించింది. టీవీ వాళ్ళు ప్యాక్ చేస్తుంటే నాకు ఇన్సూరెన్స్ తీసుకొని మంచి పని అయింది అన్నట్లే అనిపించింది అనమాట. సో టీవీ అయితే జాగ్రత్తగానే విప్పారు. డబ్బా మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి మనం. టీవీ డబ్బా లేకుంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోయేది. నేను ఫూలిష్ పని చేశాను అసలు, అది పడేసి. లక్కీగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ మెజర్మెంట్ టీవీ ఉండడం వల్ల, వాళ్ళ డబ్బా వాళ్ళు ప్రిజర్వ్ చేసి పెట్టడం వల్ల నేను ఆ టీవీ తీసుకురాగలిగాను. లేదంటే కార్లో కూడా రాదనమాట టీవీ. సో మీరైతే అసలు అన్నిటి డబ్బాలు పెట్టుకోండి, అదే బెటర్. వీ నెవర్ నో. ఎందుకంటే నేను కూడా ఈ ఇంట్లోకి 2018లో వచ్చాను. ఐ నెవర్ థాట్ ఆఫ్ షిఫ్టింగ్, అందుకని దేని డబ్బా ఉంచలేదు నేను. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు ప్యాకింగ్ చేస్తూ చేస్తూ ఆఫ్టర్నూన్ 2 అయిందండి. మార్నింగ్ 7 నుంచి 2 అయింది. లిటరల్గా నించోని మా పని అయిపోయిందనమాట. 2 o'clock అక్కడ మళ్ళీ స్టార్ట్ అయితే మేము మా కొత్త ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 4 o'clock అయింది. మళ్ళీ వచ్చేసి వీళ్ళు అన్ప్యాకింగ్ కూడా చేశారు. సో నో బ్రోకర్లో మనం తీసుకునేటప్పుడు ప్యాకింగ్ సర్వీస్ తీసుకోవాలి, అండ్ బబుల్ ర్యాప్ సర్వీస్ తీసుకోవాలి, ప్లస్ అన్ప్యాకింగ్ సర్వీస్ కూడా తీసుకోవాలన్నమాట. ఇన్సూరెన్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇట్స్ అప్ టు యూ. చాలా కాస్ట్ పడుతుంది. నేను బై మిస్టేక్ తీసుకున్నాను, బట్ ఓకే, ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. ఎందుకంటే మా టీవీ చాలా డెలికేట్ కాబట్టి. అండ్ గ్లాస్ ఐటమ్స్ నా దగ్గర చాలా ఉన్నాయండి. దానివల్ల వాళ్ళు బబుల్ ర్యాప్ చేసి బకెట్స్లో పెట్టారు, బాగానే ప్యాక్ చేశారు. నేను ఎక్కువ మొక్కలు కూడా తీసుకెళ్ళలేదు, చాలా చిన్నవి ఫ్యాన్సీవి మాత్రమే తీసుకెళ్ళాను. డిష్ వాషర్ కూడా తీసుకొచ్చేసారు. అండ్ ఫైనల్గా ఇల్లు ఖాళీగా చూస్తే అసలు నాకు ఎంత ఎమోషనల్గా అనిపించిందో. ఇదే ఇంట్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఇదే ఇంట్లో అసలు మేము చాలా ఇయర్స్ ఉన్నామన్నమాట. సో ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్, బట్ తప్పదు. అండ్ థింగ్స్ అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మా హస్బెండ్ ఆఫీస్ దగ్గరలో ఉండడం మేము ఇంపార్టెంట్ కాబట్టి ఇదంతా వైండప్ చేసి రావాల్సి వచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే డిష్ వాషర్ పట్టట్లేదు బాల్కనీ దాంట్లో. దానికి నేను ఏం చేస్తాను అనేది కూడా ఫ్యూచర్ బ్లాగ్లో చూపిస్తా. ఫైనల్గా అయితే ఈవినింగ్ మేము 4కి వచ్చేసాం, వాళ్ళు వచ్చేసరికి 6 అయింది. అన్ప్యాకింగ్ సర్వీస్ కూడా తీసుకున్నాం కాబట్టి వాళ్ళు మొత్తం అన్ప్యాక్ చేసేసి, అంటే జస్ట్ మనం చూపించిన చోట పెడతారు. ఒక డ్యామేజ్ వచ్చిందండి, ఈ ల్యాంప్ ఉంది, ఈ ల్యాంప్ షేడ్ విరిగిపోయిందనమాట. అండ్ ఏసీస్ అయితే వాళ్ళే మళ్ళీ రీఇన్స్టాల్ చేశారు. కానీ రీఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ ఏసీకి కాపర్ వైర్ కోసం 7000 అడిగారు. నాకు అసలు నచ్చలేదన్నమాట అదొక్కటి. అందుకని నేను అంటే గెస్ట్ రూమ్లో ఏసీని ఏమీ చేయకుండా వదిలేశాను ఇంకా. అంటే ఐ వాజ్ జస్ట్ థింకింగ్ మళ్ళీ నేను ఎందుకు 7000 పెట్టాలి వైర్కి అనేసి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు, ఇది ఎక్కడ పెట్టాలి అని. మనం ప్లేస్ చూపిస్తూ ఉంటే వాళ్ళు అందులో డంప్ చేసేస్తారు, కానీ లిటరల్గా డంప్ చేస్తారు అనమాట. ఫైనల్గా రాత్రి 10ంటికి అయితే పాలు పొంగిచ్చాము. హలో, సో దిస్ ఈజ్ ఫ్రమ్ న్యూ ఫ్లాట్. సో ఇది 3rd డే అనమాట షిఫ్ట్ అయ్యి. అసలు మేమైతే ఈ ఎండలకి షిఫ్టింగ్కి మా పని అయిపోయింది అసలు. సో లైట్గా సెటప్ చేసాము, జస్ట్ పడుకోవడానికి అండ్ కిచెన్లో ఐటమ్స్ ఇంతవరకే జస్ట్ అట్లా సెటప్ చేసామన్నమాట. అసలు ఒక రూమ్ చూపిస్తారండి, ఈ రూమ్ చూస్తే తెలుస్తుంది మీకు. యాక్చువల్గా ఈ సామాన్లు అన్నీ ఇలానే ఉన్నాయి. అండ్ ఈవెన్ కబర్డ్స్లో కూడాను
వాళ్ళు ఆల్రెడీ జస్ట్ అట్లా పెట్టేసి వెళ్ళారు, కానీ అవన్నీ తీసి నీట్గా సర్ది పెట్టాలి. అండ్ కర్టన్స్ లేవు, అన్నీ కూడా ఇలా దుప్పట్లు వేసామన్నమాట. కర్టన్స్ లేవు, బయట ఉన్న ఎండ మొత్తం ఇంట్లోనే ఉంది. లెట్స్ షో యూ. బయట మొత్తం కూడా ఎండ మొత్తం ఇంట్లోకే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఇట్లా దుప్పట్లు వేసాం. అంటే నేను ఇండియా వచ్చిన తర్వాత ఇలా దుప్పట్లు వేసి ఉంచాం. నేను ఇండియా వచ్చిన తర్వాత ఒకే ఇంట్లో ఉన్నాను అనమాట. అక్కడే రెంటల్ హౌస్ తీసుకొని మళ్ళీ అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసేసుకొని షిఫ్ట్ అయ్యాం. సో ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి నేను వాషింగ్ మిషన్ తీసుకురాలేదు, కొత్త వాషింగ్ మిషన్ ఆర్డర్ పెట్టాను, అది ఇప్పుడు వస్తుంది. సో ఫుల్ బిజీ ఉందన్నమాట. ఏ వాషింగ్ మిషన్ తీసుకున్నాను అండ్ ఎలా ఉంది అవన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ ఆబ్వియస్లీ ఇవాళ ఇంకో వ్లాగ్ కూడా స్టార్ట్ చేస్తాను, అసలు ఏంటి ఇక్కడ రొటీన్ ఎలా ఉంది అనేసి. చాలా కొత్తగా ఉంది నాకైతే. అంటే హైదరాబాద్ టు హైదరాబాదే అయినా సరే స్టిల్ ఇట్స్ కంప్లీట్లీ న్యూ అనమాట. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. ఓకే, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.